చెప్పేది ఎందుకు నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టి తిరిగి నువ్వు నన్ను కొట్టియా నొప్పెడతావు బ్రదర్. ఇప్పుడేంటి మైకేల్ చెప్పిన మాట ఇండు అని చెప్పాలి అంతే కదా? ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది? ఏమీ లేదు, చిన్నది కాదండి, ఎవరో ఆయన కాల్చారు, ప్రాణం కోసం పోరాడుతున్నారు. మైకేల్ అడుగురా. నువ్వు చాలా గొప్పడివి. మైకేల్ అంటే చాలు అందరికీ తెలిసే. కాలేజీ మొత్తానికి చూపించే హీరోలా. నా పేరు సాంబ. ఎవరు పంపారు? అందరికి ట్రైనింగ్ ఇస్తున్నావా? ఎవరైనా బెదిరించడానికి వస్తే భయపడకూడదు కదా. నేను ఒకరితో ఒంటరిగా ఇక్కడికి వచ్చాను, నువ్వు బాటిల్తో సిద్ధంగా ఉన్నావు. బెదిరించగలరా? గుణాదర్ పనిచేస్తున్నావు లేక పెద్ద ఆయన? సొంత కాల్లో స్టాండింగ్ కాళ్ళొచ్చేవి. అవును, బెదిరించడానికి ఎంత? కొట్టడానికి ఓ మనిషిని క్లోజ్ చేయాలంటే డిలే. సార్ మన పని మీద కన్నేసారే. సంబా, ఎవడైనా పాకెట్లో కత్తి పెట్టుకొచ్చి నవ్వుతూ మాట్లాడి భుజం మీద చేసి బెదిరిస్తే ఏం చేస్తావు? పర్వాలేదు చెప్పు. నవ్వుతాను, భుజం తడతాను, చేతులు కలుపుతాను, మొహాన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను. సలాం. గుర్తుపెట్టుకుంటాను, వెళ్ళు. హలో బ్రదర్, తొందరపడకు. నువ్వు నేను ఇంచుమించు ఒకే రకం. విసురు. నువ్వు రాళ్ళు విసురుతావు, సోడాలు విసురుతావు, గొడవలు చేస్తావు, రాజకీయం చేస్తావు. నేను అంతే, కాకపోతే నేను నువ్వు వేసుకునే బట్టలు వేసుకోను, 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడలేను అంతే. పగిలిందిరా. చూద్దాం. ఆయన అడిగితే ఏం చెప్పంటావు? మైకేల్ తెలివినోడు, ఇక రాజకీయాలకు అడుగు పెట్టడం అని చెప్పనా? ఏంటి బ్రదర్ చెప్ప పెట్టకుండా కొడుతున్నా? ఏం బ్రదర్ మరి ఇంత కోప? భయపడని చెప్పు. చెయ్యి అమ్మా ప్లీజ్. ఏంటి బాగుందా? చెప్పేది ఎందుకు నువ్వు నన్ను కొట్టి నేను నిన్ను కొట్టి తిరిగి నువ్వు నన్ను కొట్టియా నొప్పెడతావు బ్రదర్. ఇప్పుడేంటి మైకేల్ చెప్పిన మాట ఇండు అని చెప్పాలి అంతే కదా? ఓకే ఏంటల్లే చెప్పేద్దాం, మైక్ పెట్టి చెప్పేద్దాం. చెప్తాం రా, వదిలేయండి. ఓకే మీరా లవ్ యూ. మరి నా పెళ్లి ఏర్పాట్లో మీరా
ఈ షిట్ తప్ప ఇంకేం చేయలేవా? బతికే ఉన్నాడు. ఏం చేసేది? ఏమొచ్చా? అంబులెన్స్ కమ్ముగా. సార్ ఎలా ఉంది బాస్? వెరీ బ్యాడ్. అయ్యో, డ్రైవర్ తొందరగా వెళ్ళు ప్లీజ్, తొందరగా. మెల్లగా వెళ్ళమని చెప్పండి. ఆయన పెద్ద స్టూడెంట్ లీడర్. సార్ కళ్ళతో చూడండి. సార్ భయపడకండి. మీ పేరేంటి? అయ్యో, అర్జున్. మీరా? అర్జున్, దెబ్బ ఎక్కడ తగిలిందో చూసి చెప్పు. కడుపులో ఎముకలు కనపడుతున్నాయి. గుడ్డ గుడ్డ ఓకే, ప్లీజ్ ఓర్చుకోండి. టైట్గా ఉందా సార్? సారీ. పర్వాలేదు. కడితే చేస్తుందా? అర్థమే సార్. చేస్తున్నా. బుల్లెట్ లోపలికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళుంటే ఈ పాటికి ప్రాణం పోయి ఉండేది. చెప్పండి. నా ఫోన్ నెంబర్ పట్టుకో. చెప్పండి సార్, చెప్పండి. 2494 6757. ఇంట్లో అమ్ముంటుంది. పేరు లీల. హలో, ఎవరైనా రండి ప్లీజ్. హలో, ఫస్ట్ హెల్ప్ చేయండి ప్లీజ్. రండి సార్. చాలా రక్తం పోయింది. చూసారా? అది మాకు తెలియదు డాక్టర్. పెద్ద సౌండ్ వినపడింది. చూసి నీళ్ళలో పడున్నాడు. ఎవరు హెల్ప్ చేయకపోతే మేమే టాక్సీలు తీసుకొచ్చాం. చూడండి ప్లీజ్. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మేము తాగలుగుతాం. ఎస్ఐని పిలవండి ప్లీజ్. సిస్టర్, సి వార్డ్ లో ఉన్న పోర్టబుల్ ఎక్స్రే మిషన్ రెడీ చేయండి. ఇమీడియట్ గా ఇతను క్యాజువాలిటీకి షిఫ్ట్ చేయండి. నారాయణ, ముందు వెళ్ళి ఎస్ఐ దగ్గర తీసుకెళ్లి కేసు రిజిస్టర్ చేయడానికి ఏర్పాటు చేయి. మీరా వాట్? రా. ఏంటి? పోలీస్ కేసులు ఎదుర్కొంటే ఇక్కడే ఉండిపోవాలి. యుఎస్ పోవటం కుదరదు. ఇది మంచిది కాదు. దట్ మైకేల్ ఇస్ అ గ్రేట్ గాయ్. అట్లీస్ట్ వాళ్ళ అమ్మగారికైనా విషయం చెప్పాలి. సరే, ఫోన్ చేయి. అడ్రస్ తెలుసుకుని తిన్నగా వెళ్ళి చెప్పాలి. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావు రావా? మైకేల్కి ఏమైంది? ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది? ఏమీ లేదు. చిన్నది చిన్నది కాదండి, ఎవరో ఆయన కాల్చారు. ప్రాణం కోసం పోరాడుతున్నారు. మీకు చెప్పడానికి నోరు రావట్లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఎక్కడ దెబ్బ తగిలింది? గుండెల్లోనా? కాదు, హిప్ లో, షోల్డర్ లో. రక్తం ఎక్కువగా పోయిందా? ఆయనకేం కాదండి. అవునండి, చాలా రక్తం. ఏ హాస్పిటల్? సెంట్రల్ పక్కన జనరల్ హాస్పిటల్. అమ్మా, నేను డాక్టర్ మహేంద్ర గారితో హాస్పిటల్కి వెళ్తాను. జో, ఏడో కాపు. మైకుల్ చూస్తే కోపడతాడు. నేను హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ బాబు. ఎంతమంది ఇంత దూరం వచ్చే విషయాన్ని చెప్పి వెళతారు. వాడికి నయమైపోయాక ఖచ్చితంగా మీరిద్దరూ రావాలి. మీరు కనుక రాలేదంటే వాడు ఎంతగానో బాధపడతాడు. నేను ఊరికెళ్తున్నాను. అర్జున్ తప్పకుండా వస్తాడు. తప్పకుండా వస్తాను. తెలుగువన్ రమ్మంది తెలుగువన్